మీకు ఖతర్నాక్ యాప్ మీ బోండా గురించి అంటే అన్ని చోట్ల గుండ్రంగా వేస్తారు, మీ దగ్గర వడలాగా వేస్తారు. ఎందుకని? అదే మా స్పెషాలిటీ. లోపల బాల్ లాగా వేస్తే మధ్యలో కాలదని సరిగా ఇట్లా వేస్తే పర్ఫెక్ట్గా కాలుతుందని ఇట్లా వేస్తాం, వడలాగా వేస్తాం. ఇది వడ అనుకోకూరి, వడ కాదు ఇది బోండా. బోండాని ఇట్లా మధ్యలో బొక్క పెట్టేస్తారు, అంటే వడలెక్కేస్తారు, ఎందుకంటే లోపల ఉన్న పిండి కాలాలని. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లూరు మంచిగా రానే అయితే బిందాస్గా ఉన్నా, సేఫ్గా ఉన్నా. ఈరోజు ఏడుకు వచ్చిన అంటే మనం నిజామాబాద్ డిస్టిక్లో ఆర్మూర్కి వచ్చిన. ఆర్మూర్లో పొద్దుగాలనే 7 గంటలకు వచ్చేసినాం. ఏడుకు వచ్చినాం అని అంటే జనార్దన్ టిఫిన్ సెంటర్ అని ఒక ఖతర్నాక్ టిఫిన్ సెంటర్ ఉన్నది. ఆడ బోండాని కొంచెం డిఫరెంట్గా వేస్తారు. ఆ బోండా తిండికి వచ్చిన అట్లా ఇక్కడ చట్నీ మిగతా ఐటమ్లు కూడా మస్తు ఉంటాయంట. నాకు కొంతమంది సజెస్ట్ చేశారు. ఫైనల్లీ ఆర్మూర్కి వచ్చేసిన జనార్దన్ టిఫిన్ సెంటర్ కాడికి వచ్చిన. నడురి లోపలికి పోయి వాళ్ళతో మాట్లాడి తొందరగా తిందాం. వచ్చేది పొద్దుగాల మస్తు ఆకలి అవుతుంది, రారి. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? జనార్దన్ నా పేరు. అచ్చా, మీ పేరు హోటల్? నా పేరు నేనే హోటల్ ఉంది. పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న? 11 సంవత్సరాలు అవుతుంది. 2010 ఎండింగ్లో. ఏమేమి దొరుకుతాయన్న మన కాడ? ఇడ్లీ, వడ, బజ్జీ, దోశ, పూరి 5 ఐటమ్లు దొరుకుతాయి. అచ్చా, ఇంకోటి మీ బోండా గురించి అంటే అన్ని చోట్ల గుండ్రంగా వేస్తారు, మీ దగ్గర వడలాగా వేస్తాం. ఎందుకని? అదే మా స్పెషాలిటీ. లోపల బాల్ లాగా వేస్తే మధ్యలో కాలదని సరిగా ఇట్లా వేస్తే పర్ఫెక్ట్గా కాలుతుందని ఇట్లా వేస్తాం, వడలాగా వేస్తాం. ఎన్ని గంటలకు తెరుస్తారన్న ఇది? పొద్దున 6 o'clock 5 o'clock తెరుస్తాము. 6 నుంచి కస్టమర్స్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది? 12:30 వరకు. ఇక లంచ్ టైం వరకు నడుస్తుంది. ఓన్లీ టిఫిన్స్ ఉంటాయి? టిఫిన్స్ మాత్రమే. మీ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి, ఏమైనా పార్టీ ఆర్డర్లు అట్లా కావాలంటే. 9948862525. అన్న జనార్దన్ టిఫిన్ సెంటర్ రావాలంటే అడ్రస్ ఎట్లా? నిజామాబాద్ డిస్టిక్లో ఆర్మూర్ టౌన్. ఆర్మూర్ టౌన్లో మామిడిపల్లి చౌరస్తా విజయ్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది. అక్కడ జనార్దన్ టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ సిమెంట్ విగ్రహాలు కూడా తయారు చేస్తారు, దాని పక్కనే అది. మన ఆర్మూర్లో జనార్దన్ టిఫిన్ సెంటర్ అంటే ఎవరిని అడిగినా చెప్తారు. గూగుల్ మ్యాప్స్లో కొట్టినా కూడా వస్తుంది, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. వీడికి రారి. ఖతర్నాక్ బోండా, నేను స్పెషల్లీ దానికోసం వచ్చిన. బోండా ఇంకా ఖతర్నాక్ టిఫిన్స్ ఉంటాయి. ఆ వడ అయినా ఒకసారి తిని ఎట్లుందో చెప్దాం, వచ్చేది. చలో మన నిజామాబాద్ వచ్చేసినాం. నిజామాబాద్ కాదు, ఆర్మూర్కి వచ్చినాం. ఆర్మూర్లో జనార్దన్ టిఫిన్ సెంటర్ అని కిరాక్ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఆడికి వచ్చేసినాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది వడ అనుకోకూరి, వడ కాదు ఇది బోండా. బోండాని ఇట్లా మధ్యలో బొక్క పెట్టేస్తారు, అంటే వడలెక్కేస్తారు, ఎందుకంటే లోపల ఉన్న పిండి కాలాలని. ఇది ఒకటి ఇక్కడ జర యూనిక్ అనిపించింది, అందుకని ఇది చేయాలని డిసైడ్ అయినా. చట్నీ కూడా మస్తు ఉంటుంది అంటే ఇక్కడ. చలో ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేద్దాము. చట్నీ అయితే అల్లం చట్నీ ఒకటి, పల్లి చట్నీ ఇచ్చారు, సాంబార్ కూడా ఉంది. చలో మన జనార్దన్ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. బాగుంది, ఇడ్లీ స్మూత్గా పోతుంది. నమ్మలాల్సిన అవసరం కూడా లేదు, స్మూత్గా పోతున్నది ఇట్లా. చట్నీ మంచిగా ఉంది. సాంబార్ కూడా మస్తు ఉంది. ఈ అల్లం చట్నీ ఇంకా ఈ పల్లి చట్నీ రెండు కాంబినేషన్ మస్తు ఉంది ఇందులో. హలో, నాకు ఇష్టమైంది బోండా, అది కూడా వడలెక్కేసారు, మస్తు మెత్త ఉంది. లోపల పిండి మస్తు కాలిందబ్బా, అంటే ఉడకనట్టు ఇట్లా ముద్ద లేకుండా మంచిగా, అంటే మొత్తం తినేయచ్చు బోండాని అట్లుంది. మస్తు కాలింది లోపల.
వా చూడడానికినేమో బోడ లెక్క, తింటే మాత్రం బోండా. అది కూడా మస్తు కాలేదు మంచిగా. అంటే మ్యాక్సిమం బోండా అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అందరూ ఏంటంటే బోండా తిని దాంట్లో లోపల వదిలేస్తారు. ఇది అట్లా లేకుండా మంచిగా ఉంది. ఇట్లుంటే బోండా వేస్ట్ చేయబుద్ధి కాదు, మంచిగా లైట్ చేయొచ్చు. సాంబార్లో నానబెట్టుకుందాం ఇడ్లీని. స్పెషల్లీ ఈ బోండా చూపించడం కోసం ఇటు వరకు వచ్చిన, కానీ ఇడ్లీ కూడా సూపర్ ఉంది. ఇది వడ, మళ్ళీ బోండా అనుకోగలరు. నాకు వడ తిన్నప్పుడు ఆ పులిసింది ఉంటుంది కదా, అది భలే ఇష్టం. ఇది ఏంటంటే మన ఆర్మూర్లో ఉన్నది. ఆర్మూర్లో జనార్దన్ టిఫిన్ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. దీని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఎవరైనా నిజామాబాద్ వచ్చిన వాళ్ళు కానీ, మీ చుట్టుపక్కల ఎక్కడన్నా పోయిన వాళ్ళు కానీ, ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు మస్తు మంది తెలిసి ఉంటుంది. కానీ ఇట్లా నాగ్పూర్ అక్కడ పోయేటోళ్ళు మాత్రం ఒకసారి ఆర్మూర్కి వచ్చేసి చిన్న లుక్ వేసిపోయి. టేస్ట్ మస్తు ఉంది. సాంబార్ మాత్రం రేంజ్లో ఉంది. జనార్దన్ టిఫిన్ సెంటర్కి వచ్చినందుకు మస్తు అనిపించింది. నేను ఏదైతే బోండా కోసం వచ్చినో అది తిన్నా, ఇంత దూరం వచ్చి అది తిన్నందుకు మస్తు అనిపించింది. అంకుల్ నమస్తే. 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 మీ పేరు? మల్లారెడ్డి. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. ఎప్పటి నుంచి వస్తున్నారండి? మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇదే టిఫిన్ సెంటర్లో రోజు పొద్దున టిఫిన్ చేసి వెళ్ళిపోతాం. మేము రిటైర్డ్ పర్సన్స్ మేమంతా. అచ్చా, ఓకే. ఇక్కడ నాణ్యత ఉన్నది. టిఫిన్ మంచిగా నీట్గా ఉంచుతాడు, ఫ్రెష్గా తయారు చేపిస్తాడు, రుచిగా ఉంటాయి. కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే మేము రిటైర్డ్ పర్సన్స్ ఎక్కువ మందిని, చాలామందిని కూడా ఈ జనార్దన్ ఇడ్లీ సెంటర్లో టిఫిన్ చేస్తూ ఉండి ఇంకా ఇంటికి కూడా ఉండబోతాం. మీ ఫేవరెట్ ఏంటండి? వడా ఇడ్లీ. వడ ఇడ్లీ. మీరు? నేను కూడా అంతే, 2 ఇడ్లీలు, 1 వడ. అంతే సేమ్ రిటైర్డ్ అంతా ఎంప్లాయీస్మే అంత ఒకటే, అంతే గ్రూప్ ఒకటే, అంత రిటైర్డ్. ఇక్కడికి వచ్చే ఇడ్లీ వడ. నిజామాబాద్ డిస్టిక్లో బజ్జీ అనేది గుండ్రగా చేస్తారు. ఇక్కడ టిఫిన్లో అది వడలాగానే మధ్యలో పిండి లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే చట్నీ అనేది చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ నుండి వచ్చినా కానీ, ఎక్కడి నుండి వచ్చినా కానీ ఆర్మూర్ అనేది జనార్దన్ ఇడ్లీ సెంటర్ చట్నీకి ఫేమస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి అద్భుతమైన ఫుడ్ మీకు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిలో చూపిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సింది అలా ఏం లేదు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సోషల్ మీడియా పేజెస్లో ఫాలో కొట్టురి. ఇప్పుడైతే వీడియోని లైక్ చేయరి. ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. బాయ్.